ఓం శ్రీ గురుభ్యో నమః. ఆత్మస్వరూపుడు శ్రీయాత్మధర్మలను నమస్కరిస్తూ దయామయుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం చేత పవిత్రమైనటువంటి పర్వదినంలో ఈ యొక్క ప్రాతకాల సమయమునందు భగవన్నామస్మరణ, భగవంతుని యొక్క సన్నిధానంలో మరి మనందరం కూడా కూర్చొని భగవంతుణ్ణి స్మరించడం, ఈ ప్రక్రియ ఏదైతే ఉన్నదో మనం చేసేటువంటి ఈ యొక్క కార్యక్రమం అనేక రకాలైనటువంటి సత్ఫలితాలకు దారితీస్తుంది అన్నమాట. అంటే ఇది ఇక్కడికి వచ్చినటువంటి వారికే కాదు, ఇక్కడ చేసేటువంటి వారికే కాదు, ఎవరైతే ఈ నామాన్ని నిరంతరము కూడా శ్రవణం చేస్తూ ఉన్నారో అటువంటి వారందరికీ కూడా భగవద్ అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఎందుచేతంటే నామము నామిని తీసుకొస్తుంది అంటారు అన్నమాట. అంతే కదండి, నామం ఏం చేస్తుందండి? నామిని తీసుకువస్తుంది. అదే నామం అంటే పేరు. మీ పేరుతో నేను మిమ్మల్ని పిలిచాను అనుకోండి, మీరు ఏం చేస్తారు? ఎవడో ఎందుకు పిలిచాను దగ్గరికి వస్తాను, అవునా కదా? అదే నన్ను పిలిస్తే నేను వస్తాను, ఎవరిని ఎందుకు పిలిచారని చెప్పి. అలాగే మనం ఏమని పిలుస్తున్నాం? భగవంతుని పిలుస్తున్నాం. ఖచ్చితంగా ఇక్కడ భగవంతుడు వచ్చి కూర్చుంటాడు ఆయన. అయితే మీరు ఏంటంటే కనిపించడే మనకి కనిపించదు. కనిపించాలంటే మన దగ్గర ఆ రకమైన క్వాలిటీ ఉండాలి, ఆ రకమైన శక్తి మనకు ఉండాలి, ఆ జ్ఞానం మనకు ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా ఆయన కనిపిస్తాడు. అదే అడుగుతారనమాట. నిన్న వివేకానంద స్వామి జయంతి జరిగింది కదా. వివేకానంద స్వామికి ఇదే సంశయం వస్తుంది, భగవంతుడు ఎక్కడ ఉన్నాడు, ఉంటే కనిపిస్తాడా కనిపించడా? కనిపిస్తాడా ఎందుకు కనిపించడా అన్నారు మహానుభావుడు గురువు గారు రామకృష్ణ పరమహంస. వివేకానంద స్వామి గురువు గారు రామకృష్ణ పరమహంస అన్నాడు, ఇప్పుడు నిన్ను నేను ఎలా చూస్తున్నానో నువ్వు కూడా భగవంతుని అలా చూడొచ్చు. నువ్వు అదే దానికి నువ్వు సాధన చెయ్యాలి. నీలో ఉండేటువంటి కొన్ని చెడు లక్షణాలను విడిచిపెట్టాలి, చెడు గుణాలను వదులుకోవాలి, మంచి సంస్కారాన్ని అలవాటు చేసుకోవాలి. ఏదైనా అంతే కదా, చిన్న పని చేయాలంటే దానికి ఏదైనా సాధన అవసరం కదండి. లేకపోతే అప్పుడు మొదలు పెడితే అది అయిపోతుందా? అవదు కదా. భగవంతుని తెలుసుకోవాలో సాధన ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా భగవంతుడు కూడా కనిపిస్తాడు అన్నమాట. మనలో ఉండేటువంటి కొన్ని లక్షణాలను, చెడు లక్షణాలను విడిచిపెట్టాలి, ఆశ్చర్యమైనటువంటి గుణాలను విడిచిపెట్టాలి. అప్పుడు పరమాత్మనికి తప్పనిసరిగా కనిపిస్తుంది. మరి అటువంటి పరమాత్మను తీసుకొచ్చేటువంటి చక్కనైనటువంటి నామం మీ అందరూ చేసేటువంటి. అంతేకాదు చూడండి, చక్కగా సీని గారు మంచి భక్తి గీతాన్ని ఆలపించారు. దాంట్లో ఏం చెప్పారు? ఎక్కడైతే రామనామస్మరణ జరుగుతుందో అక్కడ ఎవరు ఉంటారంటే ఆంజనేయ స్వామి వారు ఉంటారట. ఆయన యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. అటువంటి గొప్ప క్రియ జరుగుతుంది ఇక్కడ అందరికి. అంటే ఇది చిన్నదే కదా అనుకుంటాం, గంటసేపు మనం చేసే కార్యక్రమే కదా, ఏదో చిన్న నామమే కదా అనుకుంటాం. కానీ నామంలో చాలా మహిమ ఉన్నదండి, చాలా గొప్పదనం ఉన్నది, మనం గ్రహించగలిగి. అందుచేత ఇది ఈ గంటసేపుతో ఆగిపోకూడదు. ఇది ఏదో చేసాం అయిపోయింది ఇంకా అని దీన్ని విడిచిపెట్టేవాడు కాదన్నమాట. ఇది నిరంతరము మన జీవితంలో ఒక భాగం అయిపోవాలి, ఒక అలవాటు అయిపోవాలి. మనకి ఏది చేస్తున్నా, ఏ పని చేస్తున్నా నిరంతరం మన మనసులో నామం పలుకుతూ ఉండాలన్నమాట. ఒకవేళ పైకి అన్నా అనకపోయినా మన మనసులో అయినా రామానో కృష్ణానో లేకపోతే మనకు నచ్చినటువంటి దైవం ఎవరైనా పర్వాలేదు, ఇక్కడ మనకు భేదం ఉండదు. మీరు ఎక్కడికి వస్తున్నారు, రామాలయం దగ్గరికి వస్తున్నారు కాబట్టి రామానండి అని ఎవరు అనరు. మిగిలినటువంటి దైవాన్ని పూజించొద్దని ఎవరు చెప్పరు. లేకపోతే కృష్ణాలయం దగ్గరికి వెళ్తున్నారు కదా, కృష్ణ కృష్ణ అని చెప్పి అదే అని చెప్పి ఎవరు అనరు. లేకపోతే అమ్మవారి ఆలయానికి వెళ్తున్నావు కదా, నువ్వు అమ్మ అమ్మ ఆ ఒక నామమే చెప్పాలని ఎవరు మనకి అబ్జెక్షన్ పెట్టరు అనమాట.
అంటే మనదంతా కూడా మన యొక్క ధర్మం ఏమిటంటే ప్రతి ఒక్కరికి స్వేచ్ఛనిస్తుంది, ఫ్రీడమ్. నీకు నచ్చినటువంటి మార్గాన్ని వెళ్ళవయ్యా, నీకు నచ్చినటువంటి మార్గాన్ని అనుసరించి నువ్వు ఏ దారిని వెళ్ళినా పర్వాలేదు, భగవంతుని ఖచ్చితంగా భగవద్ అనుగ్రహాన్ని తప్పకుండా పొందగలుగుతావు అని చెప్పేటువంటి ఒకే ఒక సాంప్రదాయం మన హైందవ సాంప్రదాయం. మిగిలినటువంటి సాంప్రదాయాలు అది కనిపించదు, కానీ వారికి ఉన్నది అది, కానీ వారు చెప్పరు. అది వాళ్ళకి తెలుసు అనమాట. ఎందుచేతంటే నిజమైనటువంటి సాంప్రదాయాలని, ఏ సాంప్రదాయమైనా కావచ్చు, అది ఒక హైందవ సాంప్రదాయమా, లేకపోతే ఒక క్రిస్టియన్ సాంప్రదాయమా, ఒక ముస్లిం సాంప్రదాయమా అనేటువంటిది కాదు. అక్కడ దైవం అంటే ప్రతి ఒక్కరికి దైవమే. అది తప్పి దైవాన్ని ఆరాధిస్తే ఆ దైవం కొట్టేస్తాడు, లేకపోతే ఆ దైవం ఏదో చేసేస్తాడు అనేటువంటిది అసలు అది విరుద్ధం అనమాట. అది చాలా అది తెలిసి తెలియనటువంటి వారు చెప్పేటువంటి మాటలు, అజ్ఞానంతో కూడుకుని ఉన్నటువంటి వారు చెప్పేటువంటి మాటలు. ఇప్పుడు ఎక్కువ శాతం సమాజం అటువంటి వారు తయారయ్యారు, ఎక్కువ హాఫ్ నాలెడ్జ్ అనమాట. వారికి ఏమి తెలియదు, కానీ తెలియకపోయినా ఎందుకు చెబుతూనే ఉంటారండి, విడదీసే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ నిజమైనటువంటి సాంప్రదాయాన్ని అనుసరించేటువంటి వారు ఆ విధంగా చేయరు. మీ అందరూ చాలా సందర్భాలు చూసే ఉంటారు. చూడండి, మీరు ఎప్పుడైనా అరుణాచల్ వెళ్ళారు లేదు? అరుణాచల్ వెళ్ళి ఉంటారు అందరూ. అక్కడ ఎక్కువ శాతం అందరూ కూడా ఫార్మర్స్ ఉంటారు, అవునండి. వాళ్ళు చక్కగా ఆ రమణ మహర్షి స్తోత్రాలు చేస్తూ ఉంటారు, అక్కడ ధ్యానం చేస్తూ ఉంటారు, అక్కడ దీపారాధన వెలిగిస్తూ ఉంటారు. ఈ ఫార్మర్స్ అందరూ ఎవరు? వాళ్ళు హిందువులా? హైందవ ధర్మంలో పుట్టినటువంటి వారు వాళ్ళు. అసలు వాళ్ళు పుట్టికే క్రిస్టియన్స్ వాళ్ళు, అవునండి కదా. మరి అటువంటి వాళ్ళ ఎక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చి వారు భగవంతుడు నమస్కారం చేస్తున్నారు, భగవత్ స్తోత్రాలు చేస్తున్నారు, దీపారాధనలు వెలిగిస్తూ ఉన్నారు. మరి వాళ్ళని దేవుడు ఏం చేయడం? మరి వాళ్ళని శిక్షించడం? మరి అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? మన భారతదేశంలో ఒకసారి గమనించాలన్నమాట. భారతదేశంలో ఉండేటువంటి మనల్ని విడగొట్టడానికి, మనలో ఉండేటువంటి ఐక్యతను చెడగొట్టడానికి పన్నుతున్నటువంటి పన్నాగాలు ఇవన్నీ కూడా, ఇవి మనకి అర్థం కావడం లేదు. నిజమైనటువంటి భక్తులు ఆ రకమైనటువంటి భేదభావాన్ని ఎక్కడ చూపించాలన్నమాట. ఎంత మత ప్రబోధకులైనా, ఎంత గొప్ప గొప్ప ఆధ్యాత్మిక తత్వంలో ఉన్నటువంటి వారైనా ఎవరు కూడా అటువంటి భేద దృష్టి కలిగి ఉండరు అన్నమాట. అది చేత ఏమిటంటే అందరికీ భగవంతుడు సమానమే, అందరికీ భగవత్ కృప సమానమే. అటువంటి భగవద్ అనుగ్రహాన్ని, భగవత్ శక్తిని పొందేటువంటి మార్గాలు ఇవన్నీ కూడా మనం చేసేటువంటి. అయితే మరి ఎందుకు ఆ భగవద్ అనుగ్రహాన్ని పొందాలి? ఎందుకు భగవత్ శక్తిని మనం అందరం కూడా మనలో నిక్షిప్తం చేసుకోవాలంటే, మానవ జీవితం అనేటువంటిది భగవద్గీతలో ఏం చెప్పారంటే దుఃఖాలయము అన్నారు అన్నమాట. దుఃఖాలయము. మానవ జీవితాన్ని, శరీరాన్ని ఏమన్నారండి? దుఃఖాలయము అన్నారు అన్నమాట. అంటే ఈ శరీరానికి కానీ, శరీరం ద్వారా వచ్చినటువంటి వారి ద్వారా కానీ ఎక్కువ శాతం ఏమొస్తుంటాయి? దుఃఖాలే కలుగుతూ ఉంటాయి. ఆనందం కొద్దిగా ఉంటుంది. అందుకని గురుగారు చాలా సందర్భాలు చెప్తూ ఉంటారు అన్నమాట. సుఖమల్పం బహుక్లేశం. అంటే సుఖం, ఆనందం, సంతోషం చాలా తక్కువ, బాధలు, దుఃఖాలు, కష్టాలు, నష్టాలు ఇవన్నీ ఎక్కువ. పూర్వం పడినటువంటి కష్టాలు వేరు, ఇప్పుడు పడుతున్నటువంటి కష్టాలు వేరు. పూర్వం వాళ్ళకి తిండి లేక, లేకపోతే పాపం సరైనటువంటి వసతి లేక, సరైనటువంటి వస్త్రాలు లేక కష్టం పడేవారు. అయినా కానీ అప్పుడు కూడా సుఖంగా ఉండేవారు, వాళ్ళు ఆనందంగా ఉండేవారు. కానీ ఇప్పుడు అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. తినడానికి, కట్టుకోవడానికి, ఉండడానికి ఏ రకమైనటువంటి లోటు లేదు. అయినా ఎవరి మనసులోనైనా అశాంతి పోయి శాంతి ఉందంటే లేదు. మనం ఎవరిని కదిలించినా ఎవరితే ముందు అన్ని బాగుంది అని వెంటనే వచ్చేస్తుంది అనమాట. అంతే తప్ప ఎవరైనా సరే భగవంతుడు అనుగ్రహం చేత, భగవంతుడి దయ వల్ల మేము అందరూ సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉంటామని ఎవరైనా అంటామండి? ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నా, ఎంత అధికారులైనా,
ఎవరైనా ఏదో ఒక వెళితే ఏదో ఒక దుఃఖాన్ని ఏదో ఒక సమస్యని చెబుతారు తప్ప ఎవరైనా ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. అందుకని పరమాత్మ అన్నాడు దుఃఖాలయం అశాశ్వతం అన్నాడు. అంటే దుఃఖాలయం ఇది అలాగే అశాశ్వతం, ఏమో ఇప్పుడు ఎక్కడ ఏ రకంగా దీన్ని వదిలిపెట్టి వెళ్ళాలో తెలియదండి. అందుచేత ఇది ఉండగానే మన లోపల ఆ శక్తి ఉండగానే ఆ ఊపిరి ఉండగానే భగవంతుడికి దగ్గర అయిపోతుంది. ఎందుకంటే బాధను తొలగించేటువంటి వాడు, కష్టాన్ని తొలగించేటువంటి వాడు, మనకు ఉండేటువంటి సమస్త సమస్యలను కూడా నివారణ చేసేటువంటి శక్తి ఒక పరమాత్మకు ఉండదన్నట్టు. మిగిలినటువంటి వారు ఎవరికీ ఆ శక్తి ఉండదు. అందుకని చెప్పాడు భగవద్గీతలో, అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేసాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అంటాడు. అరే అనన్యమైనటువంటి చిత్తంతో మిగిలినటువంటి వాటిని దృష్టి పెట్టుకోక, నువ్వు నా మీద నీ దృష్టిని, నీ యొక్క ఆలోచనని నా మీద పెట్టు. ఎప్పుడైతే పరమాత్మ మీద మన దృష్టిని నిలిపామో పరమాత్మ మన మీద దృష్టి పెడతాడు. మన యోగక్షేమాలు ఆయనే చూసుకుంటాడంటే ఇంకా ఆయన చూసుకుంటే ఇంకా మనకు లోటే ఉండదండి, లోటే ఉండదు. అందుచేత మనం ఏం చేయాలంటే పరమాత్మకు దగ్గర అయిపోతూ ఉండాలి. ఇవేమి మనల్ని కాపాడేటువంటివి కాదు. అందుచేతనే మీకు చూడండి, మహాభారతంలో వెళ్తే మరి ఒక చక్కనైనటువంటి దృష్టాంతం ఉంటుందన్నమాట. ఏమిటది? ద్రౌపది మాత యొక్క వృత్తాంతం. మరి ఆవిడ చూడండి, ఆవిడకు పెద్ద కష్టం వచ్చి పడింది, అవునండి కదా. ఆ యొక్క రాజ్యసభలోకి ఆవిడ్ని ఈడ్చుకుని వచ్చారు. ఆవిడ వస్త్రాలు వలిచేస్తూ ఉన్నారు. అక్కడ ఎంతో మంది ప్రముఖులైనటువంటి పెద్దలు ఉన్నారు, గొప్ప గొప్ప బలవంతులు ఉన్నారు, అధికారులు ఉన్నారు. అందరినీ ప్రార్థించింది ఆవిడ. అందరి దగ్గరికి వెళ్ళింది. పెద్దవాడైనటువంటి భీష్ముడు ఉన్నాడు, గురువు అయినటువంటి ద్రోణాచార్యుడు ఉన్నాడు, గొప్ప గొప్ప బలవంతులైనటువంటి భీముడు, అర్జునుడు, ధర్మరాజు, ఇటువంటి ఎంతో మంది ఉన్నారు. కానీ ఆవిడకు వచ్చినటువంటి కష్టాన్ని ఎవరు కూడా తీర్చలేకపోయారు, ఎవరు కూడా నివారణ చేయలేకపోయారు. చూసారండి, మన జీవితాల్లో కూడా ఒకసారి అటువంటి కష్టాలు ఎదుర్కోవాలి. అప్పుడు అందరూ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, ఎవరు మనకు సహాయం చేయలేకపోవచ్చు, ఎవరు మనల్ని గుర్తించలేకపోవచ్చు. అటువంటి సమయంలో మనం చేయవలసినటువంటిది, మనకు తోడుకునేటువంటి వాడు పరమాత్మ. అందుకని అందరినీ వేడుకుంది, ఎవరు ఏం చేయలేకపోయారు. అప్పుడు ఆలోచన చేసింది, అసలు ఈ కష్టం నుంచి నన్ను గట్టెక్కించేటువంటి వారు ఎవరు, నేను ఏ విధంగా ఈ సమస్య నుంచి బయటపడగలను అని ఆలోచన చేసినప్పుడు ఇప్పుడు ఓహో పరమాత్మ కృష్ణం వందే జగద్గురు, కష్టాలను గట్టెక్కించేటువంటి వాడు, సమస్యలను తీర్చేటువంటి వాడు, మనకు ఉండేటువంటి సమస్తమైనటువంటి దుఃఖాలను పోగొట్టేటువంటి వాడు అయినటువంటి ఆ పరమాత్మను ఒక్కసారి స్మరిద్దాం, ధ్యానిద్దాం అని ఆవిడ యొక్క మనసులో ఆలోచన వచ్చేసరికి వెంటనే కృష్ణ అని చెప్పేసి ఒక్కసారి ప్రార్థన చేసింది అనమాట. అప్పటికే ఆ దుశ్శాసనుడు ఆమె యొక్క వస్త్రాలను గురిచేస్తున్నాడు, లాగేస్తూ ఉన్నాడు. తన యొక్క ఆ యొక్క మానాన్ని కాపాడుకోవడానికి ఆవిడ ఎప్పుడైతే కృష్ణ పరమాత్మను ప్రార్థన చేసిందో ఏం జరిగిందండి? అప్పుడు వెంటనే వచ్చేసాడు మహానుభావుడు. అంటే భక్తుడు పిలవడం ఆలస్యమట, వెంటనే భగవంతుడు వచ్చి కూర్చుంటాడట. అంత సిద్ధశుద్ధి మనలో ఉంటే. అది మీరంటారు, నేను వదిలే పిలుస్తున్నానండి రామాలయం దగ్గర వచ్చి మరి ఎప్పుడు నా దగ్గరికి రాలేదు అని వచ్చేమో. మరి మనకు అంత సిద్ధశుద్ధి ఉందో లేదో మరి చూసుకోవాలి కదా ఏమండి. మరి అటువంటి క్వాలిటీస్ మనలో ఉన్నాయో లేదో మనం చూసుకోవాలి కదా. భగవంతుడు వచ్చి మన దగ్గర కూర్చునేంత క్వాలిటీ మనలో ఉండాలి, మనం కూడా భగవంతుడు అంతటి వాడు అవ్వాలి. అప్పుడే ఆయన వచ్చి కూర్చుంటాడు. అంటే భక్తుడైనటువంటి వాడిని ఏ విధంగా భగవంతుడు రక్షిస్తాడు, నిజ భక్తుడు ఏ విధంగా భగవంతుడి చేత రక్షించబడతాడు అనేటువంటి వాడికి ఎన్నో తార్కాలు ఉన్నాయి. చిన్నదంతే, చిన్న ఉదాహరణ అంటుంది. ఎవరైతే భగవంతుడు నమ్ముకుంటారో అటువంటి వాడిని భగవంతుడు అంత గొప్పవాడు చేస్తాడండి పరమాత్మ. అందుకని మరి ఏం చేశాడు చూడండి, రాముల వారిని పూజిస్తాం, అక్కడ ఉన్న భక్తులు అయినటువంటి ఆంజనేయ స్వామిని పూజించమండి. ఆంజనేయ స్వామి ఎవరు? భగవంతుడు భక్తుడు. ఆయన భగవంతుడు కాదు,
ఆయన పూజిస్తాం. అంటే అంత గొప్ప స్థితిని కలిగజేస్తాడు పరమాత్మ మనకి. అందుకని చూడండి, రాములు వారి కంటే పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటాయి ఆంజనేయ స్వామి వారి. అంటే భక్తులు నా స్థాయిలో కూర్చోబెట్టారు. అందుకని మరి శ్రీకాళహస్తిలో కూడా, శ్రీకాళహస్తి మహోత్సవంలో కూడా అంతే. మరి భక్త కన్నప్పుడు ఎక్కడో పైన కూర్చోబెట్టి, భక్తుడు అంటే అంత ఇష్టం ఆయనకి. ఆ భగవంతుడికి భక్తులు కావడమే మనం చేయవలసిందల్లా, నీకు మిగిలిన ఆయన చూసుకుంటాడు. అది ఆ రకంగా మరి ఆ ద్రౌపది ఎప్పుడైతే ద్రౌపది మీద ప్రార్థన చేసిందో వెంటనే వచ్చాడు స్వామి. లెక్కలేని వస్త్రాలు ఇచ్చేసాడు అనమాట. ఆ దుశ్శాసనుడు అలా ఆగుతూనే ఉన్నాడు, అలా వస్తూనే ఉన్నాయి. ఇక వాడిని లాగలేక అలసి సోల్సి పడిపోయాడు అనమాట. ఇప్పుడు స్వామి నువ్వు ఉన్నావు, నేను ఉన్నటువంటి వారిని తప్పనిసరిగా నువ్వు కాపాడుతావు అనేటువంటి నమ్మకాన్ని నిలబెట్టావయ్యా అని చెప్పేసి అది నమస్కరిస్తున్నాను. ఇప్పటికీ ఎప్పటికీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దానిలో ఎటువంటి సంశయం లేదు, ఎటువంటి సందేశం లేదు, సందేహం లేదు. అందుచేత మనం అందరం కూడా ఈ యొక్క నామస్మరణ ద్వారా భగవంతుడి దగ్గర కావాలి నిరంతరము కూడా. అది ఇక్కడ ఏం చెప్తారంటే ఒక మాట చెప్తారన్నట్టు, ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు భగవంతుని విడిచిపెట్టకూడదు, భగవన్ నామాన్ని విడిచిపెట్టకూడదు అని చెప్పేసి మరి చక్కగా ఈరోజు పరమాత్మ ఆ అద్భుతమైనటువంటి విషయాలను మీ అందరికి కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి మనకి సమయం కూడా మరి అది చేత ఎక్కువ మనం సమయం తీసుకోకూడదండి. అందుకే మన సమయం అంటే సమయమే. అందులో చక్కగా మరి ఇప్పటికే పాపం ఎంతో మనకంటే పనే ఉండదు పెళ్ళి. మరి ఇప్పుడు వీళ్ళు వెళ్ళిన తర్వాత ఎన్నో చక్క పెట్టుకోవాలి, వచ్చేది పండగ, పిల్లలు వస్తారు, పప్పులు వండాలి, ఎన్నో ఉంటాయి. మరి మనకే గొడవ ఉంది చక్కగా. అందుచేత మరి మన సమయం ఇప్పుడు అయింది కాబట్టి మనందరం కూడా ఈ నెల రోజులకి అయిపోయింది, రేపుతో అయిపోతుంది, ఎల్లుడితో అయిపోతుంది అనేటువంటి భావన కాకుండా మనం నిత్యం నిరంతరం కూడా భగవన్ నామాన్ని, మనకు నచ్చినటువంటి దైవనామాన్ని ఏదైనా పర్వాలేదు చక్కగా మనసులో స్మరించుకుంటూ భగవద్గీతే నిరంతరం కూడా బ్రహ్మాండంతో